విద్యుత్ను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుందన్నారు డిప్యూటీ సీఎం భట్టి. ప్రభుత్వ భవనాలపై సోలార్ పవర్ ప్యానెల్స్ ఏర్పాటు, ఆర్ఓఎఫ్ఆర్ భూముల్లో ఇందిరా సౌర గిరిజన వికాస పథకం అమలుపై జిల్లా కలెక్టర్లతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాలు, పార్కింగ్, క్యాంటీన్ ప్లాన్లను హైదరాబాద్కు పంపాలని డిప్యూటీ సీఎం సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్లు అన్నీ కూడా ఒకే నమూనాలో నిర్మించినందున సోలార్ పవర్ ప్లాంట్లో ఏర్పాటుకు అవసరమైనటువంటి డిజైన్లు హైదరాబాద్ నుంచి పంపిస్తామని భట్టి తెలిపారు. మంచి డిజైన్లు ఉంటే ఆయా కలెక్టర్లు హైదరాబాద్కు పంపవచ్చని సూచించారు. గ్రామ పంచాయతీ బిల్డింగ్ మొదలుకుని సెక్రటేరియట్ వరకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున విద్యుత్ ఉత్పత్తి చేయనున్నట్లు తెలిపారు. సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు అవసరమైన వివరాలకు సంబంధించి హైదరాబాద్కు పంపాల్సిన వివరాలతో కలెక్టర్లకు ఒక ప్రశ్నావళిని పంపిస్తున్నట్లు చెప్పారు. అందులో అన్ని వివరాలు నమోదు చేసి వారంలోపు విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కార్యాలయానికి పంపాలని కలెక్టర్లను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. నీటిపారుదల శాఖ, రోడ్లు, భవనాల శాఖ పరిధిలో పెద్ద ఎత్తున ఖాళీ స్థలాలు ఉన్నాయని వాటి వివరాలు సైతం పంపాలని కలెక్టర్లకు డిప్యూటీ సీఎం సూచించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఆర్ఓఎఫ్ఆర్ చట్టం కింద 6,70,000 ఎకరాల భూములను ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం పంపిణీ చేసింది. ఈ భూముల్లో నల్లమల డిక్లరేషన్ కింద ఇందిరా సౌరగిరి జల వికాసం పథకం ద్వారా ఉచితంగా సోలార్ పంపు సెట్లు ఏర్పాటు చేయనున్నట్లుగా డిప్యూటీ సీఎం కలెక్టర్లకు వివరించారు. నల్లమల డిక్లరేషన్లో భాగంగా ఇప్పటికే అచ్చంపేట నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించినట్లు, ఈ నెలలోనే ఆదిలాబాద్ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో ప్రారంభించాలని సర్కార్ యోచిస్తోందన్నారు.